తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. విశాఖపట్నం సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో 6 మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం సంబంధిత వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. వారం రోజులు గడిచినా బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా కల్పించకుండా తూతూ మంత్రంగా పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం అమానుష్యమని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి పరిహారం చెల్లించడంతో పాటు మత్స్యకారుల భద్రతకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీసం ప్రమాదం జరిగినటువంటి 24 గంటల వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ వెంటనే అప్రమత్తం అయి ఉంటే ఆ మత్స్యకారుల్ని మనం కాపాడి ఉండేవారు అని చెప్పేసి మరి భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు వారం రోజులైంది. ఈ మత్స్యకారులంటే మరి ఎంతో ప్రమాదంతో కూడినటువంటి ఆ సముద్రంలోకి వెళ్ళి వేట కొనసాగించి మరి వారికి ఎటువంటి భద్రత లేదు. కనీసం వారికి ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళ బోట్లకి ఇన్సూరెన్స్ ఉండదు. మరి మరి ఆ జీవనోపాధి గురించి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో వేట కొనసాగిస్తూ ఉన్నారో మనందరం చూస్తూ ఉన్నాం. అటువంటి మత్స్యకారుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ఈ రోజుకి వారం రోజులు గడిచింది, ఎటువంటి స్పందన లేకుండా మరి మొన్న ఏదైతే ఆ కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు వెళ్ళి 10 లక్షలు విదిలించేసి మా పని అయిపోయింది అన్నట్టుగా కనీసం ఆ మత్స్యకారుల సమస్య వాళ్ళ బాధ కూడా వినకుండా వచ్చేసారంటే ఈ ప్రభుత్వానికి మరి మత్స్యకారుల మీద ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మత్స్యకారులంటే ఈ ప్రభుత్వానికి ఎంత అశ్రద్ధ అనే దానికి ఉదాహరణగా చాలా విషయాలు మనం ఇప్పటి వరకు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు మత్స్యశాఖ మినిస్టర్ కూడా ఉన్నారు, తర్వాత కమిషనర్ మొన్న వచ్చి ఉన్నారు అని అనుకుంటున్నాను. అయితే మత్స్యశాఖ మినిస్టర్ కూడా వచ్చి రాలేదు. అంతేకాకుండా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా సెంట్రల్ స్టేట్ మంత్రులు అందరూ వస్తుంటారు, కానీ మత్స్యకారుల కార్యక్రమాన్ని కాల ఎందుకో మరి వెనకడుగేస్తే ఈ ప్రభుత్వానికి మాకు చాలా బాధాకరం. గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫిషర్మెన్స్ వలసలు వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆయన వీళ్ళకి ఇలాగైతే బాగోలేదు అని చెప్పేసి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జట్టీలు కూడా కట్టించి ఎవరు కూడా ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ సొంత గ్రామాల్లోనే ఉంటూ హార్బర్లోనే ఉంటూ జీవనం గడుపుకుంటూ ఫ్యామిలీకి దగ్గరకు ఉండాలనే ఆలోచనతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బోర్డులు కాలిపోయినప్పుడు కూడా 18 లక్షల నుండి 48 లక్షల వరకు కూడా 1 వీక్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అటువంటిది ఈరోజు తూతూ మంత్రంగా 10 లక్షలు ఇచ్చేసి ఈరోజు చనిపోయిన వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాకుండా దారుణం ఏంటంటే బతికి బట్టగట్టిన చిన్నాకి కనీసం ఒక 50,000 ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఎంత దారుణం అది! ఇంకా ఆయన ఆస్తి పోయింది, ఇంచుమించు 20-30 లక్షల రూపాయల ఆస్తి పోయింది. అంతేకాకుండా చిన్నాకి కూడా ఇంతవరకు హాస్పిటల్లోనే ఉన్నాడు. కానీ ఇది ఈ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. కానీ దయచేసి ఆలోచించి మత్స్యకారులకు ఏ రకంగా హెల్ప్ చేస్తే రాబోయే కాలంలో బాగుంటుందని మా నాయకుడు ఇప్పటికే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంతకు ముందే ఎన్నో కార్యక్రమాలు మా నాయకులు చేసి పెట్టారు. కానీ ఇప్పుడు కూడా మా డిమాండ్ ఏంటంటే మా నాయకుల డిమాండ్ కూడా 1 కోటి రూపాయలు ఒక్కొక్కరు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ మేము పెట్టడం జరుగుతుంది. దీన్ని తప్పకుండా మత్స్యకారులకు ఎటువంటి ఆపద వచ్చినా సరే మేము ఎప్పుడు కూడా మా పార్టీ తరఫున మేము వెనుకుండి సక్రమం జరిగేటట్టు మేము ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ వైసీపీ ట్రాప్లో పడ్డారని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయంతో ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగితే కృతజ్ఞతకు బదులు ఆయనపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. శ్రావణ్లకు వైసీపీతో సంబంధాలున్నాయని, వారు రాజకీయ దురుద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. బాధేస్తుంది ఈరోజు మాటలు చూస్తుంటే. పార్వతమ్మ గారు ఒకటి అడుగుతా, ఆ రోజు నీ ఒక బిడ్డ కోసం, నీ కూతురు కోసం లక్షలాది మంది జన సైనికులు ఆ రోజు కర్నూలు రోడ్డుపైకి వచ్చారు. మీకు తెలుసా ఒక విషయం చెప్తున్నాను, చాలామంది తెలుసులేదో. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి గారు తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నా. అమ్మ పార్వతమ్మ, ఈరోజు ఆ రోజు మీ మీటింగ్ వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు 23 మందికి గాయాలైనాయి, 7 మందికి కాళ్ళు ఇరిగినాయి, 4 హాస్పిటల్ అడ్మిట్ అయిన సివియర్గా ఉండి. వాళ్ళందరూ కూడా తల్లి బిడ్డలే కదా. ఎందుకు వచ్చాం మేమందరము? నీ కూతురు కోసమే వచ్చాం. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఆ రోజు
లక్షలాది మంది జనం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కర్నూలు బహిరంగ సభకి మా డీజిల్, మా పెట్రోలు, మా భోజనాలు, మా మంచి, మా చెడ్డ మేము చూసుకొని, మా అనుచరులు వేసుకొని మేము అక్కడ మీ కూతురు కోసం వస్తే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతావా? పెట్టాలి, నిజమే. ఎందుకంటే నీకు ఎకరాల పొలం తీయించినందుక, మీ ఆయన ఉద్యోగం తీయించినందుక, మీకు డబ్బులు ఇప్పించినందుక, కర్నూలు నడి రోడ్ సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో మీకు ఇల్లుకి స్థలం ఇప్పించినందుక పెట్టాలి కేసు. మంచిదే, ప్రజలు చూస్తున్నారు. అదే 2017-18 ఘటనలు జరిగినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాల మీద చర్యలు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసు పెట్టరు. నీ కోసం పోరాడి రోడ్డెక్కి మేము చేతులు కాళ్ళు ఇంచుకొని డీజిల్ పెట్రోల్ పోసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పాలయ్యి 40-50 రోజులు మా జన సైనికులు హాస్పిటల్లో ఉండి బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే మా మీద మీరు కేసు పెడతారా? ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో చూడండి. నేను ఆయన ఒకటే మనంట, మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలని మేము చేపించాం, కనీసం ఇన్నిత జ్ఞానం కూడా మీకు ఉందో లేదో నాకు తెలీదు. మీరు ఈరోజు వచ్చి ఎవరి మాటలో విని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎవరు చెప్పితే నేను చెయ్యి. రాజీ మార్గమే రాజమార్గమని కోర్టులో కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్లు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలని గూడూరు అదనపు 7వ జిల్లా జడ్జి వెంకట నాగపవన్ సూచించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. పలు కేసులను కక్షిదారులతో మాట్లాడి జడ్జి వెంకట నాగపవన్ పరిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న కారణాలతో కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బుని వృధా చేసుకుంటున్నారని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించడం వల్ల ఇరు వర్గాల వారు విజయం సాధించినట్లు తెలియజేశారు. మనం ఊరల్లో పంచాయతీలో రచ్చబండ దగ్గర పెద్ద మనుషులు మాట్లాడుకుంటే అది ఒకవేళ రాసుకున్నా వాటికి చట్టబద్ధత ఉండదు. కానీ ఇక్కడ రాసుకొని సంతకాలు పెట్టి జడ్జిల సమక్షంలో వారి సంతకాలు కూడా తీసుకుంటే దానికి చట్టబద్ధత ఉంటుంది. దాని మీద మీరు ఈపీలు ఫైల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మంచి అవకాశం మీరు సెటిల్ చేసుకోవడానికి. ఇక్కడ అన్ని రకాల సివిల్ తగాదాలు మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అవన్నీ కూడా మీరు ఇక్కడ లోక్ అదాలత్లో మనం సెటిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు. ఇరు కక్షిదారులు మాట్లాడుకొని రాజీ చేసుకొని, సమయం అనేది చాలా విలువైంది కనుక ఆ విలువైన సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఈ లోక్ అదాలత్లో ఈ కేసులు పరిష్కారం చేసుకొని, అంటే ఒక కేసు పరిష్కారం అయిందంటే రెగ్యులర్ కోర్టులో అయితే ఒకరు ఓడిపోవటం జరుగుతుంది, ఇంకొకళ్ళు విజయం సాధించడం జరుగుతుంది. కనుక ఇక్కడైతే ఇద్దరు విజయం సాధించినట్టే. కనుక ఏమనంటే ఇద్దరు కూడా ఆనందంగా చేతులు పట్టుకొని ఇంటికి వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి హ్యాపీగా మళ్ళీ భవిష్యత్తులో వారు ఎదురుపడ్డప్పుడు ఒకళ్ళొకళ్ళు పలకరించుకోవడానికి మంచి సుహృద్ వాతావరణము ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కక్షిదారులు సక్రమంగా వినియోగించుకుంటారని ఆశిస్తూ, మరి ఇందులో అన్ని సివిల్ కేసులు, మరి రాజీ దగ్గర క్రిమినల్ కేసులు, మరి భరణం కేసులు, గృహహింస, ఎన్ఐఏ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు అన్నీ కూడా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇందులో ఏంటంటే అప్పీల్ లేదు, మరి ఇది అంతిమ తీర్పుగా మనం భావించబడుతుంది. ఇంకొకటి ఏంటంటే మరి ఇద్దరు కూర్చోబెట్టి సామరస్యపూర్వకంగా కేసు పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. కేసు విచారణ జరిగి మరి అంతిమ తీర్పు వచ్చేటప్పటికి టైం పడుతుంది. మరి అది అంతిమ తీర్పు అని అనుకోలేము, ఎందుకంటే ఒకసారి అప్పీల్ చేయడం కూడా జరుగుతుంది. అది రైట్. కాబట్టి మరి ఈ సమయం చాలా వృధా అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నర్సాపురంలో చెరుకూరి లక్ష్మణరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారాయణ. పట్టణాభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడిన ప్రజాప్రతినిధులు. కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఏపీలో ఆటోమోటివ్, ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. రాజ్యాంగం, చట్టం, దేవతలపై కనీస గౌరవం లేకుండా మాట్లాడే వారిని వైసీపీ సమర్థించడం సిగ్గుచేటు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
కూటమి ప్రభుత్వ పాలనలో గిరిజన మహిళలపై దాడులు పెరిగాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోండా సురేంద్ర. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.